ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీలక్ష్మి సాగి. ఈరోజు మార్గశిర మాసం యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పండుగల గురించి కూడా మనం తెలుసుకుందాం. మార్గశిర మాసం మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం ఏంటంటే ఈ మార్గశిర మాసం. మాసానాం మార్గశీర్షోహం అని గీతాచార్యుడు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ మార్గశిర మాసంలోనే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, బహుళ ఏకాదశిని విమల ఏకాదశి లేదంటే సఫల ఏకాదశిగా నియమనిష్టలతో ఆచరించడం అనేది జరుగుతుంది. ఇంకా మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధరణి గర్భ సంభూతం, భూమిపుత్రుడైన కుజిని నక్షత్రమైన మృగశిర నక్షత్రంలో పౌర్ణమి రోజు చంద్రుడు ఉంటాడు కాబట్టి మార్గశిరం చాలా ముఖ్యమైన మాసంగా మనం భావిస్తాం. ఈ మార్గశిర మాసంలోనే ధనుస్ సంక్రమణం అనేది కూడా జరుగుతుంది. అందుకే మార్గశిర మాసంలో ఏర్పడే పౌర్ణమిని మనం ధనుష్ పూర్ణిమ అని కూడా పిలుస్తాం. జ్ఞానసిద్ధి కలిగించే గురువు, అధిదైవంగా ఉండే ధనురాశిలో సూర్యుడు ఉంటాడు. సాధనకు పరిపక్వం చేయగల బుధుడు, అధిదైవమైన మిథున రాశిలో చంద్రుడు ఉంటాడు. అందుకే మార్గశిర పౌర్ణమికి విష్ణు ఆరాధన మోక్షదాయకం, సిద్ధిప్రదాయకం అయింది. ఇంకా మార్గశిర మాసంలో వచ్చే పండుగల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మార్గశిర మాసంలో మనకి సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవాష్టమి, గీతా జయంతి, ధనుర్మాస రథం, దత్త జయంతి పండుగలు అనేవి వస్తాయి. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో 3వ రోజైన తదియ రోజు ఉమామహేశ్వర రథం, చతుర్థి తిథికి వరద చతుర్థి, పంచమి తిథి నాగపంచమి. ఈ పంచమి రోజు శ్రీ పంచమి రథం ఆచరించి సరస్వతీదేవిని ఆరాధిస్తారు. అలాగే మార్గశిర శుక్ల సప్తమి రోజు ఆదిత్యుని అంటే సూర్యుని ఆరాధించాలి. ద్వాదశి రోజు అఖండ ద్వాదశాదిత్య రథాన్ని కూడా నిర్వహిస్తారు. ఇంకా త్రయోదశి రోజైతే హనుమద్ రథంతో పాటు అనంగ త్రయోదశి కూడా జరుపుకుంటారు. చతుర్థికి గౌరీదేవిని ఆరాధిస్తారు. ఇంకా జనవరిలో వచ్చే మార్గశిర బహుళ సప్తమికి ఫలసప్తమి, అష్టమికి అనగాష్టమి, నవమికి రూపనవమి రథాన్ని కూడా దత్తాత్రేయ భక్తులు ఆచరిస్తారు. ఇంకా సఫల ఏకాదశి రోజైతే వైతరణి రథం కూడా చేస్తారు. ద్వాదశి రోజు మళ్ళీ ద్వాదశి, కృష్ణ ద్వాదశి రథాలు కూడా చాలామంది పాటిస్తారు. ఇంకా త్రయోదశి తిథి యమత్రయోదశి రథానికి చాలా ముఖ్యమైంది. చివరిగా మార్గశిర అమావాస్యకి వకుల అమావాస్య అని పేరు కూడా ఉంది. ఇంకా కార్తీక మాసంలో అయితే సోమవారాలు అనేవి ముఖ్యం మనకి, మాఘమాసంలో ఆదివారాలు. ఇలా ప్రతి మాసంలో కూడా విశిష్టమైన వారాలు అనేవి ఉంటాయి. జగద్గురువులైన శ్రీకృష్ణుడు గీతామృతాన్ని పంచిన శుభమాసం కాబట్టి ఈ మాసంలో గురువారానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. అంటే మార్గశిర గురువారాలు వ్రతాన్ని చాలామంది స్త్రీలు ఈ మార్గశిర మాసంలో పాటించడం అనేది జరుగుతుంది. ఇలా ఎన్నో రథతిథులకు నెలవైన మార్గశిర మాసంలో విష్ణునామ సంకీర్తనతో ధన్యలోదాం. ధన్యవాదములు.